వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఆల్ ఒంబ్రే ఆర్కాడియా అపార్ట్మెంట్స్ లో మీరు ఊహించని అతి తక్కువ ధరలలో 1100 నుండి 1150 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 BHK ఫ్లాట్స్ కలవు. మా ప్రత్యేకతలు నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ, పార్కింగ్ సదుపాయం మరియు లిఫ్ట్ సౌకర్యం కలదు. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డ్ పర్యవేక్షణ. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9395108089 9642837274 9866185484. వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వందే భారత్ రైల్లో సిగరెట్ తాగిన ఒక వ్యక్తి, టీసీని నిలదీసిన ప్రయాణికులు. జమ్మూ కాశ్మీర్ను కప్పేసిన మంచు దుప్పటి. తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్పై పెరుగుతున్న ఒత్తిడి. సంవత్సరం నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు. చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సౌందర్యను పరామర్శించిన కేటీఆర్. శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల కరపత్ర ఆవిష్కరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ అంబేద్కర్ భవన్లో మంగళవారం మేషన్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేషన్ జూనియర్ కాలేజ్ చైర్మన్ వడకొండల వేణుగోపాల్ గౌడ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య చాలా కీలకమైందని అన్నారు. విద్యార్థి యొక్క జీవితాన్ని మలుపు తిప్పే సమయం ఇంటర్మీడియట్తోనే ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం ఈ ఇంటర్మీడియట్ దశ నుంచే ప్రారంభించాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల కలలు సహకారం చేయాలంటే ప్రతి విద్యార్థి ఇప్పటి నుండి క్రమశిక్షణతో, సమయపాలనతో ప్రణాళికబద్ధంగా చదవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత, నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ తన గేయాలతో విద్యార్థులను అలరించారు. ప్రముఖ సైకాలజిస్టు పరుపాటి గోపి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు పెద్దల పట్ల గౌరవంతో ఉండాలని, విద్యార్థి దశలో దురాచరణలకు దూరంగా ఉండాలని, ఈ దశలో క్రమశిక్షణతో కూడిన విద్యను ఎవరు నేర్చుకుంటారో వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని చెప్పారు. పరీక్షల సమయంలో మానసిక ఆందోళన చెందకుండా ఎలా ఉండాలో విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ డైరెక్టర్ పెర్మండ్ల అనిల్ గౌడ్, బ్రాంచ్ హెడ్ ముత్యాల సురేష్, కోట అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. మోషన్ జూనియర్ కాలేజీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నవి. ఈ కార్యక్రమానికి సినీ గేయ రచయిత, నంది అవార్డు గ్రహీత అయిన మెట్టపల్లి సురేందర్ గారు ముఖ్య అతిథిగా వచ్చి పిల్లలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు విద్యార్థులు ఐఐటి మెడిసిన్ కోచింగ్ గురించి సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చుకుంటున్న పరిస్థితిలో మరి హన్మకొండ లాంటి నగరంలో ఐఐటి మెడిసిన్కు మంచి భారతదేశంలోనే టాప్ మోస్ట్ కాలేజీ ఉన్న మోషన్ జూనియర్ కాలేజీని హన్మకొండలో స్థాపించి ఐఐటి మెడిసిన్కు విద్యార్థులు సుదూర ప్రాంతానికి వెళ్ళి చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే రాజస్థాన్ కోటాకు సంబంధించిన మోషన్ కాలేజీని స్థాపించి విద్యార్థులకు ఐఐటి మెడిసిన్లో మంచి మంచి సీనియర్ ఫ్యాకల్టీతో ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు మీరు సుదూర ప్రాంతం వెళ్ళి అవసరం లేకుండా హన్మకొండలో ఉన్న మోషన్ జూనియర్ కాలేజీలో అడ్మిషన్ పొంది మీరు ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న
విద్యార్థులకు తల్లి అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుందని, గడిచిన 5 ఏళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదు కాబట్టి మనపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారు. ప్రతిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉంటుందని అన్నారు. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా విని చేస్తున్నాం, డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఇక ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్. ఏం చేయబోతావు క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క some of the departments are defunct, some of the programs are derailed. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం. దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్గా అన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి పనిష్ చేశాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు. అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం. శ్రీకాళహస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. సచివాలయంలో సీఎంను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి ప్రధాన అర్చకులు అందించారు. ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని సీఎంను కోరారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు సీఎం చంద్రబాబుకు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఉత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. धान्यं धनं वशं बहुपुत्रासि भगवान् कालहस्तीश्वर शिव श्री ज्ञानेश्वर स्वामिनः परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु.
కొడగండ్ల మండల కేంద్రంలో పద్మశాలి ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ మండల పార్టీ సిందే రామోజీ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త ధైర్యంగా ముందుకు వెళ్లాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో మనదే విజయమని, ఎవరు భయపడకండి, మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని అన్నారు. గాంధీనగర్ ఉద్యమకారుడు ఉద్యమం చేసి తెలంగాణ సాధించారు. ఎస్టీ కూడా ఉద్యమం చేశాడు. ఈరోజు ముగ్గురు పిల్లల విషయంలో కూడా ఉద్యమం చాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీ ఎడ్యుకేషన్ ఆల్రెడీ చట్టం కూడా తీసుకునే ప్రయత్నం చేశాము. లోకల్ బాడీ ఎన్నికలలో ఈ లోపల ఎన్నికల ముందే గవర్నమెంట్ పట్టింది. అందుకనే ఈ గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది ఏం లేదు. జనాభా కూడా పెరగాలి. దయచేసి చట్టం తీసుకొచ్చి ముగ్గురు పిల్లలున్నా నిలబెట్టట్టు తీసుకురావాలనేది ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఈ సందర్భంలో ఒక్కరికిద్దరిని 10 మంది తెచ్చే శక్తులు అంటున్నారు. దయచేసి నేను మిమ్మల్ని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, పెద్ద లీడర్లను ఎవరు చేర్పించుకోవద్దు. చిన్న లీడర్లు తెలిసో తెలియకపోతే వాళ్ళని చేర్పిస్తున్నాం అంతే. అంతేనా? లోకల్ మనకు చిన్న లీడర్లు ఎవరన్నా పోయేది వాళ్ళని చేర్పించుకోవడం. పెద్ద లీడర్లు వస్తారని చెప్పొస్తాను. నాకు పెద్ద లీడర్లు ఎవరు తీసుకున్నా ముచ్చటే లేదు. దయచేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. గెలిపించిన వారి జనం కొత్తలో దేవచంద్రని గెలిపించారు. నేను బాధపడతలేదు. ఒకసారి దిగుతానే మన విలువ తెలుస్తుంది. అప్పుడు మంచి చెడు తెలుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ అయ్యో పాపం అని అంటారా? రేవంత్ రెడ్డిని అయ్యో పాపం నోడు అని అంటాడా? దొంగ దొంగ అంటాడు. అంటారా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాడు అంటాడు దొంగ దొంగ. అదే కేసీఆర్ అంటాడా? కాంగ్రెస్ వాడు కూడా కేసీఆర్ దొంగ అంటే ఒక్కసారి దిగిపోయిన తర్వాతనే ధైర్య విలువ కేసీఆర్ విలువ తెచ్చింది. దాన్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. దొంగలంతమైన మన దాంట్లో కూడా గొడవపోసినాయి. నిన్న వాడు ఉండే రాయపర్తిలా, వాడికి ఇలా ఉడుకుంటే అటు ఉంటా ఓడతాడు. వాడు అక్కడ 2 ముగ్గురు ఉండే, ఒక్కొక్కరికి ఎలా కొడతాను, నేనే ఎలా కొడతాను, తండ్రి ఎలా కొడతాను. వాళ్ళు మీ దగ్గర కూడా 2 దొంగలు పోయి పీడా పోయింది. 20 రోజుల కంటే ఎక్కువ ఉండదు. ఏదో చాలా లేట్ అవుతుందని అనుకుంటాను. 15-20 రోజులనే ఎన్నికలు వస్తాను. వాడు లేట్ చేస్తే ఇక మళ్ళా ఇంకా నాశనం ఇద్దామని చూస్తాడు. తొందరగా ఓడగొట్టుకోవాలి. ఇది ఇస్తాం అది ఇస్తామని ఆశ పెట్టి కూర్చున్నాను. మళ్ళా లేట్ అయితే అవి రాకపోతే తంతరని మనకు తెలుసు. ఇప్పుడు సంవత్సరం అయితే ఎలక్షన్ చెప్పి ఎలక్షన్ తెల్లారి పెళ్లి చేసుకొని తులగా ధర్నా చేయాలి. పెన్షన్ దాన్ని తుమ్సపెట్టి ధర్నా చేయాలి. రుణమాఫీ కానులతో ధర్నా చేయించాలి. రైతు బంధువులు రానులతో ధర్నా చేయించాలి. మహిళలకు 2500 ఇస్తామో ఇవ్వలేదని ధర్నా చేయించాలి. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నా ధర్నా చేయించాలి. వదిలిపెట్టద్దు. కళ్యాణ లక్ష్మి ఇస్తే తులం బంగారు ఇస్తా ఉన్నావు రా అని ఇలా తీయాలి. ఊరిపెట్ల కూర్చోండి. దయచేసి మన ఇళ్లలో కూర్చుంటే ప్రజలు అర్థం చేసుకోండి. పాపం ఇవాళ మీరు తండల పోయినా ఏ ఊరు పోయినా మీద పడి చెప్తాం, దయగా నీకు అన్యాయం చేసినావు. వాడు ఏదో మోసం మాటలు చెప్తే విన్నామనేది అంటున్నారు. దయచేసి మళ్ళా నేనే నిలబడతా, మీ అందరి దగ్గర నిలబడతా. మళ్ళా పోయినసారి మనం చేసిన కొన్ని తప్పులు, దొంగలను నండి అది కూడా చెప్తాను. ఇక దొంగలను నన్నే ముచ్చట్లేదు. ఎవడైతే కష్టకాలం ఉన్నాడో వాడే మనోడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మంచి
కార్యక్రమం చేసిన మీ అందరికీ మండల నాయకులకు, దక్షిణ కాశీ శైవ క్షేత్రం శ్రీశైలం మహాక్షేత్రానికి పశ్చిమద్వార క్షేత్రమైన అలంపుర జోగులాంబ బాలమహేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు ఆరుద్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా గోమాతను పూజించి ఆలయం చుట్టూ మంగళ వాయిద్యాలు వేద మంత్రాల మధ్య గో సంహిత ప్రదక్షిణలు నిర్వహించారు. ఆపై ఆలయంలోని ముఖ మండపంలో గణపతి పూజలు అభిషేకాలు చేశారు. అదేవిధంగా అర్చక స్వాములు ముక్తఖండంతో మహాన్యాస పారాయణాలు నిర్వహించారు. అదేవిధంగా గర్భాలయంలో కొలువుదీరిన బాల బ్రహ్మేశ్వరుడికి నమ్మక చమకాలతో 11 సార్లు ఏకాదశ రుద్రాభిషేకాలు చేశారు. అన్నసూక్త పారాయణతో అన్నాభిషేకాన్ని నిర్వహించారు. షడ్రోపితమైన నైవేద్యాలు చేసి దశవిధ నీరాజనలు సమర్పణ చేశారు. ఈ లోకంలో సనాతన ధర్మాన్ని పెంపొందించుకునేందుకు అనేక యజ్ఞములు చేయడం జరుగుతుందని ఎయిమ్స్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు శ్రీ పరమోజీ బ్రహ్మ శాస్త్రజ్ఞ అన్నారు. ఈ నెల 12వ తేదీన పౌర్ణమి సందర్భంగా మా గురు మహాలక్ష్మి యజ్ఞము ఎయిమ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ మహేశ్వరి గార్డెన్లో మీడియా సమావేశంలో సంస్థ నిర్వాహకులు శ్రీ పరమోజీ బ్రహ్మ శాస్త్రజ్ఞ వెల్లడించారు. మీడియాతో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణం కోసమని 12వ తేదీన ఉదయం స్వయంభూ శక్తిపీఠ ర్యాలీ, యంత్రస్థాపన, మహాగురు లక్ష్మి పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉచిత ప్రవేశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆది సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే విధంగా ఆ యొక్క మహిమను మహత్తును తెలియజేసే విధంగా శ్రీ 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 పరమపూజ్య మహాప్రేమావతార స్వయంభూ ఆది పరబ్రహ్మ జయ మహావిభవ శ్రీవారి దివ్యానుగ్రహంతో మాఘ పౌర్ణమి రోజున అనగా ఫిబ్రవరి 12 తేదీన స్థానిక రాధాకృష్ణ గార్డెన్స్ లోపల మహాలక్ష్మి మహాగురు యజ్ఞము నిర్వహించడం జరుగుతుంది. ఈ యజ్ఞంలో భక్తులు పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని గొప్పనైనటువంటి పుణ్యాన్ని, భాగ్యాన్ని, అదృష్టాన్ని సొంతం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాము. ఎయిమ్స్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం లోపల భక్తులు అధిక సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి పాల్గొననున్నారు. ఇందులో ముఖ్యంగా ఉదయమే స్వయంభూ చైతన్య శక్తిపీఠం యొక్క ర్యాలీ ఉంది. వరంగల్ ప్రాంతం మొత్తంగా హన్మకొండ మీదుగా స్వయంభూ చైతన్య శక్తిపీఠ ర్యాలీ ఉంది. అదేవిధంగా సాయంకాలము శ్రీ ప్రభు పల్లకి సేవ ఉంది. దీని తర్వాత ఇక్కడ పరానాగేంద్రుడు అనేటువంటి మహాయంత్రాన్ని
నల్లరాతితో చేయబడినటువంటి మహాయంత్రాన్ని స్థాపించబోతున్నాము. ఈ యొక్క యంత్ర దర్శనం చేసుకున్న వారికి కాలసర్ప దోషం కానీ ఇతరత్ర ఎట్లాంటి యొక్క దోషాలు ఉన్నా కూడా ఆ దోష నివారణను వారు జస్ట్ దర్శనం ద్వారా అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని ఆ యంత్రం నుండి పొందవచ్చు. తదనంతరము శ్రీ ప్రభు పల్లకి సేవలో పాల్గొని ఇక్కడ నిర్వహించబోయేటువంటి మహాగురు మహాలక్ష్మి యజ్ఞంలో పాల్గొని కలశ స్థాపన చేసుకొని, కలశ పూజ చేసుకొని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబాల పేరున్న పూర్ణాహుతిని సమర్పించవచ్చు. తదనంతరము తీర్థప్రసాదాలు స్వీకరించి మహాగురు వారి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందుతారని ఆశిస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క పౌర్ణమి రోజున వస్త్రదానం చేయడము, అన్నదానం చేయడము, గురుదర్శనం చేసుకోవడము, యజ్ఞయాగాదులు చేయడము అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి గొప్పనైనటువంటి చర్య. ఇది అత్యంత సనాతనమైనటువంటి శాస్త్రాల ద్వారా ఈ యొక్క తత్వము అనేది మనకు బోధపడుతుంది. కావున భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ప్రభుజీ వారి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం కంప్లీట్గా ఉచితంగా నిర్వహించబడుతుంది. ఎవరి నుంచి ఎలాంటి ఛార్జీలు తీసుకోబడవు. ఓకేనా? ఎవరైనా మీరు కావాలనుకుంటే వారు సొంతంగా అయినా కలశం తీసుకొచ్చుకొని కలశ పూజ ఇక్కడ జరుపుకోవచ్చు. కావాలనుకున్న వారు ఇక్కడ పూర్ణాహుతి కూడా సమర్పించుకోవచ్చు. గౌరవ మంత్రివర్యులు సీతక్క గారిని, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారిని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి మేము ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత ఆనందపూతం చేస్తారని చెప్పి మేము చాలా హృదయపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాము. వారి చేతుల మీద ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేస్తారని కూడా, నాగయంత్రాన్ని శంకుస్థాపన చేస్తారని కూడా మేము కొడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సహకారంతో సమస్యలకు పరిష్కార మార్గం. నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సహకారంతో బి తాండ్రపాడు గ్రామ ప్రజల సమస్యలకు పరిష్కార మార్గమైందని, అధికారులు బి తాండ్రపాడు గ్రామస్తులు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సర్వజన ఐక్యవేదిక వ్యవస్థాపకులు, ఎంఆర్పీఎఫ్ నాయకులు, టీడీపీ నేత పేరపోగు పెద్ద లక్ష్మణ కోరారు. కర్నూలు రూరల్ మండల తహసీల్దార్ రమేష్ బాబును కలిసి బి తాండ్రపాడు గ్రామస్తులకు కొత్తగా 1500 ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. నేడు కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామం సంబంధించి ఇండ్ల స్థలాల విషయమై మరియు రాళ్ళు పాతించాల గతంలో ఇచ్చినటువంటి ప్లాట్లకని మన నియోజకవర్గం కోడుమూరుకు సంబంధించి బాధ్యులైనటువంటి మన సీనియర్ నాయకుడు టి విష్ణువర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మరి అంతేకాకుండా మన స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఎంఆర్ఓ గారిని కూడా అక్కడికి పిలిపించి చెప్పించడం జరిగింది. ఈ సమక్షంలో గ్రామస్తుల తరపున ఎంపీటీసీ మద్దిలేటి, మాజీ సర్పంచ్ అయినటువంటి ఈడిగా శ్రీనివాసులు మరి గౌడు, మరి మేము ఎంఆర్పిఎస్ తరపున, మరి టీడీపీ తరపున ఉద్యమకారులుగా అన్ని వర్గాలకు సామాజిక సేవ చేసుకుంటూ వస్తున్న క్రమంలో మరి ఎన్నో పోరాటాలు చేస్తూ మన గ్రామానికి ఈ స్థలము మన పొలిమేర, మన భూమి, మన హక్కు అనేటువంటి నేపథ్యంలో అక్కడ సిపిఐలు ఇతరత్ర మరి ఇతరేతర గ్రామేతరులు వచ్చి అక్కడ ఇష్టలు వేసుకుంటూ, కొట్టాలు వేసుకుంటూ చేసుకుంటూ పోయే క్రమంలో మేమంతా కలిసి అక్కడ మేము నిలబెట్టుకోవడం జరిగింది. ఆ యొక్క గ్రామానికి మేము ఏది ఏమైనా మన పుట్టినటువంటి గ్రామానికి పుట్టినిల్లు రుణం తీర్చుకోవాలన్నట్లు మనమంతా మమేకమైదామని చెప్పేసి అందరిని కలుపుకొని ఈరోజు అక్కడ చేస్తూ టెంట్ వేసుకొని నిలబెట్టుకోగలిగినాం. 344 సర్వే నంబరు, ఇంకా సబ్ డివిజన్లు ఉన్నాయి. అన్ని సర్వే నంబర్ల యొక్క భూమి దాదాపు రెగ్జిమ్డ్ భూమి 33 ఎకరాలు ఉంది. ఆ 33 ఎకరాలని ప్రభుత్వ భూమిగా గుర్తించారు. ఆ యొక్క డాటెడ్ ల్యాండ్స్ని వాటిని అన్నిటిని కూడా మా యొక్క స్వగ్రామానికి ఇల్లు జాగలు లేని నిరుపేదలకు అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రతిపాదన పెట్టాం. ఈరోజు మన విష్ణువర్ధన్ రెడ్డి గారి సమక్షంలో కూడా కలిసి ఎంఆర్ఓ దృష్టిలో మరి వేసినాము. దాన్ని త్వరగా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. మరి కలెక్టర్ గారికి చెప్పాము, తర్వాత ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చాము. వీటినన్నిటినీ మరి గ్రామం ఐక్యంగా ఉండి పోరాటం సాధించుకొని మరి మనమంతా ఇంటింటికి స్థలాలు ఇప్పిస్తే మనం వాళ్ళ దృష్టిలో మరి ఎప్పటికీ ఎల్లవేళగా
స్థిరస్థాయిగా వారి మనసులో నిలుస్తాం నాయకులుగా అని చెప్పేసి అందరినీ మమేకంగా కలుపుకోలుగా మేము వెళుతున్నాం. దీనికి అందరూ కూడా గ్రామస్తులు సహకరించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. ఈ దిశగా మరి విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఉదయాన్నే. అక్కడికి వెళితే ఆయన సానుకూలంగా స్పందించాడు. 2013 సంవత్సరంలో 277 సర్వే నంబర్లో బీతాండ్రపాడు గ్రామ ప్రజలకు దాదాపు 12 నుండి 1300 ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం అనేది అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఆ విషయమే 10 సంవత్సరాల నుండి పోరాటం చేస్తూ వస్తున్నాము. ఒక ఎంపీటీసీగా ఎన్నోసార్లు మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే గారికి, విశ్వనాథ్ రెడ్డి గారికి, ఎంపీ గారికి కలిసి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా కాలయాపన జరిగింది. దానికి ఇప్పుడు విశ్వనాథ్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఎంఆర్ఓ గారితో అందరితో మాట్లాడి బీతాండ్రపాడలో ఐకమత్యమై వచ్చినందువలన ఖచ్చితంగా పూర్తి చేస్తాను ఈ పని అనే సానుకూలంగా స్పందించాడు. ఇందుకు మేము కూడా విశ్వనాథ్ రెడ్డి గారికి రెడ్డి గారు రాజవర్ధన్ రెడ్డి నగర్గా ఏర్పాటు చేయాలా, మాకు పేద ప్రజలకి గుర్తించి ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పాను. మరియు 344 సర్వే నంబర్లో సిపిఎంలో అనేకాంతగా వేయడం జరిగింది. దానికి బీతాండ్రపాడు ప్రజలు కొత్తగా పెళ్ళైన వాళ్ళని పేద ప్రజల్ని గుర్తించి దానిని కూడా ఇవ్వాలని కూడా సానుకూలంగా ఆయనకి విశ్వనాథ్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. దానికి సానుకూలంగా కూడా ఆయన స్పందించి సరే మీకోసం కాదు కదా, పేద ప్రజల కోసం మీరు అడుగుతున్నారు కదా, పేద ప్రజలతోనే మన ప్రభుత్వం ఏర్పడింది, దాన్ని ఖచ్చితంగా చేస్తామనే ఆలోచనతో విశ్వనాథ్ రెడ్డి గారు ఉన్నారు. అందుకు ఎంఆర్ఓ గారితో మాట్లాడి త్వరలో ఇవి ఖచ్చితంగా పూర్తి చేస్తానని బలమైన ప్రతిపాదన చేశాడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.